దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలంలో ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి ఆ పరిశుద్ధాత్మ దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఇంకా బహుగా దేవుడు దీవించి కాపాడును గాక. రండి దేవుని యొక్క వాక్యానందం. ఈరోజు దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడి బలపరచును గాక. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చిన్న అంశాన్ని ప్రేరేపించారు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే తెలుసండి, పోగొట్టేదనో. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే పోగొట్టేదనో. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 41 వచ్చిన మాట ఏంటంటే, అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెనో. దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న దేవుని బిడ్డను గమనించండి. ఎప్పటి నుంచో నా జీవితంలో నా ఇంట్లో ఇది పోతే బాగుండు అని నువ్వు అనుకుంటున్నావే, ఎదురు చూస్తున్నావే. దీన్ని పోగొట్టుకోవటం, దీన్ని వదిలించుకోవటం నా వల్ల కాదనుకుంటున్నావే. దేనినైతే దూరం చేసుకోలేకపోతున్నావో, దూరం చేసుకున్నంత శక్తి లేక నువ్వు కృంగిపోతున్నావో, ఒకవేళ అలాంటి ఇబ్బందులు పడుతున్న మీలో ఎవరైనా ఉన్నారేమో దేవుడు చెప్తున్నాడు. దేని విషయంలో నువ్వు బాధపడుతున్నావో, ఇది పోతే బాగుండు అనుకుంటున్నావో, దేవుడు మాట్లాడుతున్నాడు, నేను వాటిని పోగొట్టబోతున్నా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, పోగొట్టేదను. ఏం పోగొట్టాలనుకుంటున్నాడు ఆయన? మన జీవితంలో దేవుడు ఏం పోగొట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడు. దేనినైతే నువ్వు పోగొట్టుకోలేక కృంగిపోతున్నావో, దేవుడు దాన్ని పోగొట్టబోతున్నాడు. కల్వరి బ్రహ్మకు ఆయన ఏం పోగొట్టాలనుకుంటున్నాడో ఒక 2-3 విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. దేవుడు మనకు తోడుగా ఉండి దీవించబోతున్నాడు. ఒకటి, ఆయన పోగొట్టాలనుకున్నది ఏంటి తెలుసండి? పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 13 వచ్చిన మాట ఏంటి తెలుసండి? నీ కష్ట దినములు పోగొట్టబోతున్నా. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు కష్టపడుతున్నావు, నీవు కష్టపడుతున్నావు, నీ పిల్లలు కష్టపడుతున్నారు, నీ భార్య కష్టపడుతుంది, కుటుంబ సమేత అందరు కష్టపడుతున్నారు. కానీ ఏది లాభకరంగా లేదు. ఏ కష్టంతో నువ్వు కృంగిపోతున్నావో, కష్టదినాలను చూస్తున్నావో, కష్టంతో నలిగిపోతున్నావో, దేవునికి మాటిస్తున్నాడు, నీ కష్టదినాలు ఈరోజు నుంచి నేను పోగొట్టబోతున్నా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవ దాన్ని ఏం పోగొట్టాలనుకుంటున్నాడు? ఏమి పోగొడితే మనం సంతోషంగా ఉంటామో, ఏది మన జీవితంలో లేకుండా చేస్తే మనం ఉల్లాసంగా ఉంటామో, దాన్ని తప్పక దేవుడు పోగొడతాడు. ఒకటి, మన కష్టదినాలను దేవుడు పోగొట్టబోతున్నాడు. రెండవది ఏం పోగొట్టబోతున్నాడు? పరిశుద్ధ గ్రంథం నుంచి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 29 వచ్చిన మాట ఏంటంటే, సకలమైన అపవిత్రతను మనలో నుంచి పోగొట్టబోతున్నాడు. ఈ రోజున ఎంతో కొంత ప్రతి మనిషి అపవిత్రత కలిగి ఉంటున్నాడు. మాటల చేతో, చూపుల చేతో, ఆలోచన చేతో ఏదో అపవిత్రత కలిగి ఉంటున్నారు. అందుకే దేవుడు మిమ్మల్ని చూసి ఆయన బాధపడుతున్నాడు. అపవిత్రత ఉండకూడదు నా బిడ్డల జీవితం అని చెప్పి మీలో ఉన్న సకలమైన అపవిత్రతను ఈ రోజు నుంచి దేవుడు పోగొట్టునుగాక. నువ్వు కలవరపడమాకు, అయ్యో అపవిత్రత నేను జయించలేకపోతే అంటున్నావా? దేవుడే మాటిస్తున్నాడు, అపవిత్రత కొట్టివేయబోతున్నా. నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను నిష్కలంకుడుగా, పవిత్రుడిగా దేవుడు చెయ్యునుగాక. ఆఖరికి ఒక మాట చెప్పనండి, ఆయన ఏం పోగొట్టాలనుకుంటున్నారో తెలుసా? మన జీవితంలో ఏది పోగొడితే మనం సంతోషంగా ఉంటామో, ఏది పోగొడితే మనం ఇంకా దేవుళ్ళు ఎదుగుతామో, ఏది మన నుంచి దూరం అయితే పోగొడితే మనం ఇంకా పరవశించి పరవలు తొక్కుతూ దేవుని ఆరాధన చేస్తామో, దాన్ని మూడోది ఆయన పోగొట్టబోయేది ఏంటో తెలుసండి? పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో మాట ఏంటి తెలుసా? నిన్ను పాడు చేయవారి ఆలోచనని ఆయన పోగొట్టబోతున్నాడు. హల్లెలూయా. చాలా అమూల్యమైన మాట అండి. మూడోది దేవుడు ఏం పోగొట్టాలనుకున్నది తెలుసా? నిన్ను పాడు చేయాలని కొంతమంది ఆలోచనలు కలిగి ఉన్నారు. నీ జీవితాన్ని దేవుడికి దూరం చేయాలని చూస్తున్నారు. ఆత్మీయతల నుంచి నిన్ను పాడు చేయాలని ఆలోచన కలిగి ఉంటున్నారు. నిన్ను పాడు చేయవారు ఆలోచనలు దేవుడు చెదరగొట్టబోతున్నాడు, పోగొట్టబోతున్నాడు. నీ ఎవరిని చూసి కలవరపడమాకు, ఎవరిని చూసి భయపడమాకు. దేవుడు నీ గురించి ఎవరైతే వ్యర్థంగా ఆలోచన చేస్తున్నారో, నిన్ను పాడు చేయాలని చూస్తున్నారో, వారి ఆలోచనలన్నింటినీ దేవుడు పాడు చేసి పోగొట్టబోతున్నాడు. నువ్వు ధైర్యంగా దేవుని స్తుతించు, ధైర్యంగా దేవుని తట్టు చేతులెత్తు, ధైర్యంగా దేవుని ఘనపరచు. సమస్తము నువ్వు పోగొట్టుకోలేని వాటన్నిటినీ దేవుడు పోగొట్టి నిన్ను నిష్కలంకుడిగా, పవిత్రుడిగా, యథార్థవంతుడిగా నిలబెట్టి పట్టజాలనంత దీవెనలతో దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి మాట దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చండి.
ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపబడును గాక. ఈరోజు మీరు మాకు మాట ఇచ్చారు, నేను వాటిని పోగొట్టబోతున్నాను అంటున్నావు. వేటిని పోగొడతానని మీరు మాట ఇచ్చారో మా బిడ్డల విషయంలో, మా సంఘ పిల్లల విషయంలో, మా ఆత్మీయ పిల్లల విషయంలో వాటన్నిటిని పోగొట్టి మరలా పూర్వపు ఆనందాన్ని, పూర్వపు సంతోషాన్ని, పూర్వపు ఆత్మీయ జీవితాన్ని మా బిడ్డలకి కలగజేసి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు పేట మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలు గమనించండి, మీలో ఇంకెవరైనా సరే ఈ వాక్యం ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనపడితే ఆ బెల్ని టచ్ చేయండి. ఆ తర్వాత మీరు వాక్యం విన్న తర్వాత లైక్ చేయండి. అనేక మంది వాక్యాన్ని షేర్ చేయండి. అనేక మంది వాక్యం చేత బలపరచండి. ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? మీలో ఎవరికైనా సరే ఏ ప్రార్థన అవసరం ఉన్నా ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లు పోయించండి. మీ కొరకు మేము మా సంఘం తప్పక ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.